అతడు సినిమాల ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి డైలాగ్ గుర్తుంది కదా మీకు? సే సారీ టు పూరి. ఇట్లా పూరికి సారీ చెప్పడం అనేది జపాన్ లా ఒక సర్వీస్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ మోమాటంతో మీరు ఎవరికైనా సారీ చెప్పలేకపోతున్నారు కానీ చెప్పాలని ఉందనుకోండి, అప్పుడు ఎవరినన్నా మీ తరఫున వాళ్ళ దగ్గరకు పంపించి సారీ చెప్పించొచ్చు అనమాట. ఇది అక్కడ 100% లీగల్. అట్లా అని చెప్పేసి మర్డర్లు మానభంగాలు చేసేసి సారీ చెప్తామంటే కుదరదు. ఓన్లీ ఎదురుంగోల మనోభావాలు మన మాటల వల్లనో మన పనుల వల్లనో దెబ్బతిన్నాయి అంటే అది కూడా అవతల వైపు ఎటువంటి ఫిజికల్ డ్యామేజ్ జరగకపోతేనే మీరు ఇట్లా సారీ చెప్పచ్చు అన్నట్టు. జపాన్లో ఈ సర్వీస్ని షజై డైకో అంటారనమాట. అంటే సారీ బై ప్రాక్సీ అని అర్థం. ఈ సర్వీస్ పర్టికులర్గా చేసేటోళ్ళు కొంతమంది ఉంటారంట, వాళ్ళని మనం హైర్ చేసుకొని పంపించాలన్నట్టు సారీ చెప్పడానికి. వీళ్ళు ఈ సారీలు చెప్పి సర్వీస్ చేయడానికి అక్కడ లీగల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు 10 నుంచి 20 వేలు తీసుకుంటారట వాళ్ళ కరెన్సీలో. ఇది ఒకటే కాకుండా ఇంకా 8 రకాల విచిత్రమైన సర్వీసెస్ ఉన్నాయి జపాన్లో. అలా ఫస్ట్ది మిడిల్ ఏజ్ వాళ్ళని హైర్ చేసుకోవడం. ఎందుకు అనంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కాబట్టి ఏదైనా అడ్వైస్ తీసుకోవాలన్నా లేకపోతే ఏదైనా బాధ ఉంటే చెప్పుకోనీకైనా వాళ్ళని హైర్ చేసుకొని కూర్చోబెట్టుకొని అని చెప్తారంట. నెక్స్ట్ది ఫరీ ఫ్రెండ్. ఫరీ అంటే తెలుసు కదా మీకు, ఫర్ బొచ్చు. పెట్స్ని పెంచుకోవాలని చాలా మందికి ఆశ ఉంటుంది. నాకు కుక్క పిల్లు ఉంటే బాగుంటుంది, మంచిగా ఆడుతుంటుంది అది అని అనే ఫీలింగ్ ఉంటుంది, కానీ వాళ్ళకి టైం ఉండదు దాన్ని చూసుకునే అంత. అట్లాంటి వాళ్ళకి రోజు ఒక 1 hour 2 hours వాళ్ళకి ఎంతసేపు కావాలంటే అంతసేపు ఒక పెట్ని కిరాయికి ఇస్తారన్నట్టు. వీళ్ళు తెచ్చుకొని వాళ్ళకి ఎంతసేపు ఉంచుకోకపోతే ఎంతసేపు ఉంచుకొని దాన్ని బాగా ఆడేసి తర్వాత దోలిచ్చేస్తారు. ఇక నెక్స్ట్ దానికి వచ్చేసరికి హగ్గింగ్ అండ్ కర్లింగ్ సర్వీసెస్. ఇది ఒక మినీ రొమాన్స్ సర్వీస్ అన్నట్టు. నెక్స్ట్ సర్వీస్ ఏమో హ్యాండ్సమ్ మెన్ టు వైప్ యువర్ టియర్స్. ఇది స్పెషల్లీ అమ్మాయిల కోసం అన్నట్టు. వీళ్ళకి ఎప్పుడన్నా బాధ అవుతుంది, ఊకే ఏడుస్తున్నారు అని అంటే వాళ్ళే హైర్ చేసుకోవాలన్నమాట ఒక హ్యాండ్సమ్ మెన్ని. వాళ్ళు వచ్చి కళ్ళల్లో నీళ్ళని తుడుస్తూ ఉంటారు. నెక్స్ట్ది రెంటల్ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ అన్నట్టు. అంటే ఒక రోజుకో వారానికో నెలకో ఇక వాళ్ళ ఇష్టం ఇక అది. ఇక వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా ఒక బాయ్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్ని హైర్ చేసుకుంటారు. కొన్నిసార్లు ఒక రోజుకే హైర్ చేసుకొని అట్లా పబ్కి పోయి అట్లా ఆన్ షాపింగ్ పోయి అట్లా తిరిగేసి వచ్చేస్తారు. నెక్స్ట్ది కంప్లైంట్ లిజనర్. అంటే మనకి మన జీవితంలో చాలా మంది పైన కంప్లైంట్స్ ఉంటాయి. ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, బాస్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు. ఈ కంప్లైంట్స్ అన్నీ ఎవరికైనా చెప్పాలంటే ఇనేటోడు ఒకటి కావాలి కదా, ఆ ఇనేటోడే వస్తాడు అన్నట్టు. ఫస్ట్ వాడిని హైర్ చేసుకొని తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మీరు అన్ని కంప్లైంట్స్ చెప్పేయచ్చు, వాడు ఇంటా ఉంటాడు అన్నట్టు. అందుకే అంటారు కదా చెప్పేటోడికి వినేటోడు లోకువా అని. ఇక నెక్స్ట్ సర్వీస్కి వచ్చేసరికి ఇది రెంటింగ్ ఆఫ్ ఫ్యామిలీ. ఇప్పుడు మీరు ఫ్యామిలీ నుంచి దూరం ఎక్కడైనా పోయినరు, మీకు లేకపోతే ఫ్యామిలీయే లేదు, మీకు ఎవరైనా ఉంటే బాగుండనే ఫీలింగ్ వస్తుంది అని అంటే ఫ్యామిలీ హైర్ చేసుకోవచ్చు. ఇట్లా మమ్మీ, డాడీ, తాత, నానమ్మ, పిల్లలు, పెళ్ళాం ఎవరు కావాలంటే అలాని మీరు హైర్ చేసుకోవచ్చు. కాన్సెప్ట్ని బేస్ చేసుకొని రెంటల్ ఫ్యామిలీ అని చెప్పేసి ఒక సినిమానే వచ్చింది హాలీవుడ్లో. నెక్స్ట్ది రిజిగ్నేషన్ సర్వీసెస్. ఇదేంటి అని అంటే ఇప్పుడు మీరు ఆఫీస్లో రిజైన్ ఇద్దాం అనుకుంటారు కానీ చెప్పలేకపోతున్నారు అనుకోండి. సో అట్లాంటప్పుడు వీళ్ళని హైర్ చేసుకుంటే వీళ్ళే వచ్చి రిజిగ్నేషన్ ఇచ్చేసి పేపర్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చేస్తారు అన్నట్టు.